రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. సుదీర్ఘ సమావేశం ఇది. ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి చిట్చాట్కు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. కులగణనపై విమర్శలు పట్టించుకోను అంటున్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ కార్యవర్గం కేబినెట్ విస్తరణపై ప్రచారం ఊహాగానలే అంటున్నారు ఆయన. రాహుల్ వద్ద కులగణన ఎస్సీ వర్గీకరణ మాత్రమే చర్చకొచ్చింది అంటున్నారు రేవంత్ రెడ్డి. మోదీ విషయంలో తప్పుడు కామెంట్ చేయలేదు. ఆయన హోదాను తగ్గించి లేదా అగౌరవపరిచి మాట్లాడలేదు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని మాత్రమే అన్నాను అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు. మోదీ ఎప్పుడు బీసీగా మారారు అన్న తేదీ విషయంలోనే తేడా ఉంది అంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో కిషన్ రెడ్డి చెప్పిన తేదీనే నేను అంగీకరిస్తున్నా అని స్పష్టం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య ఈ భేటీ జరిగింది. రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాహుల్ ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వచ్చిన రేవంత్ చాలా కాలం తర్వాత రాహుల్ గాంధీతో సమావేశమై కుల గణనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే పూర్తి చేసిన నేపథ్యంలో సూర్యాపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించనున్న బీసీ సభకు రాహుల్ గాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించారు. గజ్వేల్లో జరిగే ఎస్సీ వర్గీకరణ సభకు కూడా హాజరు కావాలని రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వం కులగణన పూర్తి చేయడం పట్ల రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలనేది తమ లక్ష్యమని, బీసీ కులగణనపై దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఢిల్లీలో రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, రేవంత్ రెడ్డి ఈ రాహుల్ గాంధీతో భేటీ తర్వాత ఒక చిట్చాట్ లో మాట్లాడుతూ కేవలం కులగణన ఎస్సీ వర్గీకరణ అంశంపై మాత్రమే చర్చించాము, ఇక ఇతర అంశాలు ఏవి చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు ఆయన. సో కులగణనకు సంబంధించి ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి, త్వరలో జరగబోయే బహిరంగ సభలకు రాహుల్ గాంధీ వస్తా అని మాటిచ్చారు. ఈ 2 సభలు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. అందులో ఒకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, అలాగే కులగణనకి సంబంధించి. ఈ 2 కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్స్గా చెప్పుకుంటుంది. దేశానికే రోడ్ మార్క్, దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచే అత్యంత కీలకమైన పరిణామాలుగా, సాహసోపేతమైన చర్యలుగా కూడా ఆ పార్టీ అభివర్ణిస్తుంది. కాబట్టి వాటి విషయంలో ఘనంగా చాటుకోవాలి అని అంటే భారీగా బహిరంగ సభల్ని నిర్వహించాలని, దానికి రాహుల్ గాంధీ వంటి అగ్రనాయకత్వాన్ని పిలిపించాలని చెప్పి భావించింది. వాటి గురించి చర్చించడం కోసమే తాను ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని కలిశానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన తన పర్యటన ముగించుకుని హైదరాబాద్కి తిరుగు ప్రయాణం కూడా అయ్యారు. అయితే వెళ్లేలోపు మీడియాతో చిట్ చాట్ నిర్వహించి ఆ సందర్భంగా ఈ విషయం చెప్పుకుంటూ వచ్చారు. రాహుల్ గాంధీతో ఈ 2 సభలకు సంబంధించి మాత్రమే మాట్లాడాను. ఈ కులగణన వివరాలను, ఎందుకంటే కులగణన చేపట్టాలి అన్నది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి విధానం. ఆ విధానంలో భాగంగా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ తెలంగాణలో కులగణన చేపట్టడమే కాదు, గణాంకాలని విడుదల చేయడము, దాన్ని ఒక చట్టబద్ధత తీసుకొచ్చే దిశగా తాము రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే దాని మీద ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి 9th షెడ్యూల్లో దాన్ని చేర్చాలి అన్న ఒక ప్రయత్నం చేయబోతున్నామంటూ కూడా ఆయన వివరించారు. ఇక ఎస్సీ వర్గీకరణ విషయంలో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఏక వ్యక్తి కమిషన్, ఆ కమిషనే దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. ఏమున్నా ఆ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పాము. అది పూర్తయ్యాక దాని మీద కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఒక సభను నిర్వహిస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కులగణనలో ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగలేదు. ఒక్కొక్క ఎన్యూమరేటర్ 50 రోజుల పాటు 150 ఇళ్లను పరిశీలించి వారు స్వయంగా చెప్పిన వివరాలనే నమోదు చేసుకున్నారు. అందులో మార్పులు చేర్పులు చేయడానికి ఏమాత్రం అవకాశమే లేదు. ఎందుకంటే ఆయా కుటుంబ యజమాని సంతకం పెట్టిన ఫామ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అనుమానం ఉంటే ఎవరైనా వచ్చి వాటన్నింటినీ కూడా వెరిఫై చేసుకోవచ్చు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా దీంతో పాటు అనేక అంశాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ తిరిగి బయలుదేరి వెళ్ళిపోయారు. రైట్ మహాత్మా. బీజేపీ అంటే ఒకే మాట ఒకే బాట అంటారు. బట్ ఫర్ ఏ చేంజ్ రోజులు మారాయి, పరిస్థితులు కూడా మారాయి. అన్ని పార్టీల్లాగే అంతర్గత విభేదాలు కమలంలోనూ మొదలయ్యాయి. అంతర్గత విషయాలు బహిర్గతమూ అవుతున్నాయి. ఇంతకీ కాషాయ పార్టీలో ఏం జరుగుతోంది? అసమ్మతి జ్వాలలకి కారణాలేంటి? జిల్లాల అధ్యక్షుల ప్రకటన బీజేపీలో కాకరేపుతోంది. మొన్న నల్గొండ, నిన్న యాదాద్రి భువనగిరి, నేడు గోల్కొండ.
జిల్లా ఏదైనా అసమ్మతి వర్గం కారాలు మిరియాలు నూరుతుంటే వాటిపై నోరు మెదపకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంది రాష్ట్ర నాయకత్వం. సీనియర్లు జూనియర్లు అంటూ ఇతర పార్టీల్లో కొట్టుకోవడం, అంతర్గత విభేదాలు ఉండటం కామన్. కానీ బీజేపీలో ఫస్ట్ టైం అసమ్మతి జ్వాలలు బహిర్గతమవుతున్నాయి. ఇటీవల రాజా సింగ్ వ్యక్తం చేసిన అసంతృప్తిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. పార్టీ పదవుల విషయాల్లో కులాలు చూడరు, వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదన్నారు. ఇప్పుడు పార్టీ ఇంటర్నల్గా ఇచ్చే విషయంలో కులాలు చూడరు, మతాలు చూడరు. ఇప్పుడు గట్లంటే పోయినసారి లక్ష్మణ్ గారిని బీసీ, తర్వాత నేను బీసీ, రాజ్యసభ ఇచ్చిన లక్ష్మణ్ గారికి బీసీ, పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఇచ్చిన బీసీ, ఓబీసీ అట్లా బీసీకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు కాబట్టి ఒక ఓసీ సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలి కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. పార్టీ నిబంధనలు ఒక వ్యక్తి కోసం మార్చడం ఎక్కడ కూడా ఒక వ్యక్తి కోసం నిబంధనలు మార్చేటువంటి అవకాశం ఉండదు. బీజేపీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది. ఇందులో భాగంగా మొదట 19 జిల్లాలకు, తర్వాత 4 జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించారు. మరో 15 జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించాల్సి ఉంది. 23 జిల్లాల అధ్యక్షుల పేర్లలో రాజాసింగ్ నియోజకవర్గం ఉండే గోల్కొండ జిల్లా కూడా ఉంది. తాను చెప్పిన వ్యక్తికి కాకుండా వేరే వారికి గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి వేరే వారికి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాజాసింగ్. పార్టీకి తమ అవసరం లేదని, తమ సత్తా ఏంటో మున్ముందు చూపిస్తాము అంటూ ఆడియో రిలీజ్ చేయడం వైరల్ అయింది. మేము జిల్లా పేరు ఇచ్చినాం, గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడదాం ముందు మా బలమైంది. బీజేపీ బీసీల పార్టీ అని చెప్తూనే రాష్ట్రంలో స్టేట్ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడర్, మహిళా మోర్చా అధ్యక్షురాలి పదవులన్నీ రెడ్డి వర్గానికే ఇచ్చారని తాజాగా ట్వీట్ చేసి మళ్లీ డిలీట్ చేశారు రాజాసింగ్. దీనిపైనే ఇప్పుడు చర్చ రచ్చ నడుస్తోంది. పార్టీ పదవుల విషయంలో వ్యక్తులు కులాలను చూడదని బండి సంజయ్ చెప్పింది కూడా ఇందుకే. ప్రధాని అమిత్ షా కార్యక్రమాలు సహా రాష్ట్ర పార్టీ చేపట్టే ప్రోగ్రామ్స్ కు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు రాజాసింగ్. అవసరమైతే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకుంటానని రాజాసింగ్ సన్నిహితుల దగ్గర చెప్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి కమలంలో కల్లోలం ఎక్కడి వరకు దారితీస్తుందో. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య విభేదాలకు సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, రైట్, బీజేపీలో అయితే ప్రస్తుతం అంతర్గతంగా ఆందోళనలు అయితే ఎక్కువవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల నియామకాలకు సంబంధించి 38 జిల్లాలుగా విభజించుకొని అందులో ఇప్పటికే 19 ఒకసారి 4 జిల్లాల అధ్యక్షులను ఒకసారి అనౌన్స్ చేసింది. దాదాపుగా 23 జిల్లాలకు అనౌన్స్మెంట్ అయిపోయింది. ఇంకొక 15 జిల్లాలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికీ 15 జిల్లాల పెండింగ్ అవ్వడానికి కూడా కారణం ఇక్కడ ఏదైతే అనౌన్స్ చేసినటువంటి జిల్లాల్లో అధ్యక్షులు ఎవరైతే అనౌన్స్ చేశారో అక్కడ వాళ్ళకి అక్కడటువంటి స్థానిక నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి మధ్య పొసగడం లేకపోవడం, అంటే ఇద్దరి మధ్యలో సరైనటువంటి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు అని అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏమంటున్నారంటే మాకు సంబంధించి మేము ప్రపోజ్ చేసినటువంటి నాయకులు కావచ్చు, లేదనుకుంటే మాతో కరెక్ట్గా లేని నాయకులను అనౌన్స్ చేయడం ఏంటి అనేది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ ఒక ట్వీట్ కావచ్చు, ఆడియో మెసేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా వైరల్ అయ్యాయి. మేమేంటో మా సత్తా ఏంటో చూపిస్తాము, ముందుకు పార్టీ అవసరం లేకపోవచ్చేమో అని ఒక రాజాసింగ్ మెసేజ్ కావచ్చు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో బండి సంజయ్ అక్కడికి ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక నేతల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, ఆందోళన కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, అసంతృప్తులకు సంబంధించి పూర్తిగా బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రతి దగ్గర కూడా ఇలాంటివి ఒక్కో దగ్గర బయటపడవచ్చు, ఇంకో దగ్గర బయటపడకపోవచ్చు, కానీ చాలా వరకు కూడా ఈ అసంతృప్తులు మాత్రం ఈ జ్వాలలు అనేది ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలోనే 15 అయితే ప్రస్తుతానికి పెండింగ్ పెట్టారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి ఎంపిక కూడా కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పేరు అనౌన్స్ చేసే సమయంలో ఇలాంటి జిల్లా అధ్యక్షుల పేర్లు అనౌన్స్ చేసినప్పుడు వచ్చేటువంటి వ్యతిరేకత కారణంగా అది కూడా మరికొంత పెండింగ్ పడే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మెసేజ్లు కావచ్చు, అదేవిధంగా అసంతృప్తులకు కావచ్చు, దీనికి సంబంధించి బండి సంజయ్ పొద్దున మాట్లాడుతూ కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే బహిర్గతంగా కాదు, పార్టీ అధిష్టానంతో మాట్లాడి క్లియర్ చేసుకోవాలి తప్ప బయటికి మాట్లాడడం కరెక్ట్ కాదు, పార్టీ ఇబ్బందులకు నెట్టేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఒక రకంగా కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో చూడాలి మిగతా పెండింగ్ జిల్లాల అనౌన్స్మెంట్ టైంలో కూడా ఎట్లాంటి అసంతృప్తులు వస్తాయి, వాటిని ఎట్లా సద్దుమణుస్తారు అనేది పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి కావచ్చు, పార్టీ సీనియర్ లీడర్ల పైన ఈ బాధ్యత ఉందనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ.
ఓవైపు వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్, మరోవైపు హైదరాబాద్లోనే ఆయన ఇంట్లో సోదాలు. ఇటు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్, అటు వంశీ ఆరోగ్యం, జైల్లో పోలీసుల ట్రీట్మెంట్ విధానంపై ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరిని వదిలేది లేదంటూ మంత్రి లోకేష్ లేటెస్ట్ కామెంట్స్. దీంతో వల్లభనేని వంశీ కేసు ఇంట్రెస్టింగ్ గా మారింది. నెక్స్ట్ ఏంటన్నది ఉత్కంఠగా ఉంది. వల్లభనేని వంశీ కేసులో దూకుడు మీద ఉన్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు వంశీ అనుచరుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే వంశీతో పాటు 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు మిగిలిన వారి కోసం తెగ వెతుకుతున్నారు. అలానే వంశీని కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటకొస్తాయని భావిస్తూ ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు హైదరాబాద్లోని వంశీ ఇంట్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. వంశీ ఇంట్లో పలు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇటీవల వంశీ ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారు అనేది తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తున్నారు. మరోవైపు వంశీ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెప్తున్న సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సోమవారం జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ మరోసారి వంశీతో ములాఖత్ అయ్యారు ఆయన భార్య పంకజశ్రీ. ఆయన్ని కలిసి బయటకొచ్చిన తర్వాత ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది అన్నారు. వంశీని అనేక రకాలుగా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులతో వంశీని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీకి వెన్నుపూస నొప్పితో పాటు శ్వాసకోశ సమస్యలున్నాయన్న ఆమె వంశీకి ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించడం లేదన్నారు. చుట్టూ కెమెరాలు పెట్టి టార్చర్ చేస్తున్నారని అన్నారు పంకజశ్రీ. ఎక్స్టార్షన్ చేశాము అని పెట్టారు. అది ఎంతవరకు నమ్మశక్యం అనేది నాకు అర్థం కావట్లేదు. జస్ట్ 20,000 కోసం ఆ అబ్బాయి మీద ప్రెషర్ తీసుకొచ్చి మనము 20,000 కోసం ఆ అబ్బాయిని అబ్డక్ట్ చేశామని అలా చాలా డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్తో ఫ్యాబ్రికేట్ చేసేస్తూ ఉన్నారు. ఫిజికల్ థ్రెట్ ఉంది, అవన్నీ మనం చెప్పాము. ఇక్కడ వంశీ గారికి ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అందరికీ తెలుసు. కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్ లాగా 22 hours ఒక రూమ్లో పెట్టేసి ఎవరు రాకుండా, ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది, కింద పడుకోలేరు. బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా ఫిజికల్గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అనమాట. ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్గా కూడా ఆయన్ని అలోన్గా పెట్టి కొంచెం మెంటల్గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు. వంశీ అరెస్టుపై స్పందించారు మంత్రి నారా లోకేష్. కిడ్నాప్ కేసులో త్వరలోనే నిజాలు బయటకొస్తాయన్నారు. ఒకప్పుడు టీడీపీ నేతల్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టారని, దేవాలయంగా భావించే పార్టీ కార్యాలయం మీద దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేస్తే న్యాయపరమైన చర్యలుంటాయని ఎప్పుడో చెప్పానన్నారు లోకేష్. మేము ప్రెస్ మీట్లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందర ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా, వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి, మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేశారు పోలీసులు. మరి నెక్స్ట్ ఏంటి వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, హైదరాబాద్ లో వంశీ ఇంట్లో కూడా సోదాలు చేశారు కదా, ఏమైనా ఆధారాలు లభించాయా? ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా హైదరాబాద్లో మాత్రమే కాదు, ఏపీలో సైతం గన్నవరంతో పాటు రామార్పాడులో కూడా పోలీసుల తనిఖీలు అండ్ అలాగే
గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఏటు కొమ్మకొట్ల వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడితో పాటు మరికొంతమంది కోసం గాలిస్తూనే టెక్నికల్గా ఉన్నటువంటి ఎవిడెన్స్ కోసం పోలీసులు విచారిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి సోదాలు కూడా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో పోలీసులు సోదాలు చేశారు. కొంత సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే 10వ తేదీన అర్ధరాత్రి అక్కడ తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సీసీటీవీతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ సెల్ ఫోన్కి సంబంధించి కూడా తనిఖీలు చేయడం జరిగింది. కొంత బయటకు తీసుకొచ్చినప్పటికీ సెల్ ఫోన్కి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి ఎవిడెన్స్ కూడా పోలీసులకు దొరకలేదు. ఎందుకంటే సెల్ ఫోన్ ద్వారానే కీలకమైనటువంటి ఆధారాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి వల్లభనేని వంశీ ఫోన్కు సంబంధించి కూడా దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. కస్టడీ పిటిషన్లో కూడా అదే అంశాన్ని పేర్కొనడం జరిగింది. మరోపక్క మనం చూసుకుంటే కనుక 2 తెలుగు రాష్ట్రాల్లో దర్యాప్తుతో పాటు ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి కీలక ఎవిడెన్స్ని ప్రొటెక్ట్ చేసే పనిలో కూడా పోలీసులు పడ్డారని చెప్పాలి. మరోపక్క వల్లభనేని వంశీ భార్య జైల్లో వల్లభనేని వంశీని కలిసి ఖచ్చితంగా ఈ కేసు ఫాల్స్, దీనిని ఇంకా రుజువు కాలేదు, రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఫిజికల్గా మెంటల్గా హరాస్ చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఫాల్స్ కేసు మాత్రమే అని చెప్తున్నారు. మరోపక్క దీనిపైన స్పందించినటువంటి మంత్రి లోకేష్ సైతం ఇది ఖచ్చితంగా కేవలం ఈ కిడ్నాప్కు సంబంధించినటువంటి అరెస్టు మాత్రమే, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇక అదే కోణంలోనే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కస్టడీ పిటిషన్ వేశారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి కేసులో బెయిల్ పిటిషన్ వంశీ తరపున అడ్వకేట్స్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించినటువంటి పిటిషన్ అయితే అడ్వకేట్స్ దాఖలు చేయలేదు. బట్ రేపు ఆదివారం కాబట్టి సోమవారం దీనికి సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసేటటువంటి ఉంది. ఒకవేళ దాఖలు చేస్తే కనుక కస్టడీ పిటిషన్తో పాటు వల్లభనేని వంశీతో పాటు అరెస్ట్ చేసినటువంటి వారికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు జరిగేటటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది. రైట్ క్రాంతి. ఇక ఫోర్త్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. డర్టీ మస్తాన్ కి రిమాండ్ విధించింది కోర్టు. మస్తాన్ సాయిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు పోలీసులు. నేటితో కస్టడీ పూర్తి కావడంతో మస్తాన్ సాయికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. ఇక 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. 3 రోజుల పాటు మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. హార్డ్ డిస్క్, డ్రగ్స్ అంశాలపై క్వశ్చన్ చేశారు. అయితే న్యూడ్ వీడియోలు, అమ్మాయిలను ట్రాప్ చేయడంపై పోలీసుల ప్రశ్నలకు మస్తాన్ సాయి సమాధానం ఇవ్వనట్టు తెలుస్తోంది. తన 2 గర్ల్ ఫ్రెండ్స్, భార్యతో ఉన్న వీడియోలు మాత్రమే హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు మస్తాన్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు మస్తాన్ సాయి వాట్సాప్ చాటింగ్ ను రీట్వీట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. డ్రగ్స్ లింకులపైన ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, 3 రోజుల పాటు పోలీసులు విచారించినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు మస్తాన్ సాయి నుంచి. ఫర్దర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది? కస్టడీ ముగిసిన తర్వాత మస్తాన్ సాయిని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచినటువంటి నార్సింగి పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది ఉప్పర్పల్లి కోర్టు. దీంతో చెంచల్గూడ జైలుకు మస్తాన్ సాయిని తరలించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా డ్రగ్స్, హార్డ్ డిస్క్ను ముందుంచి పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక డ్రగ్స్ అంశానికి ప్రధానంగా నార్కోటిక్ పోలీసులు సైతం కూడా నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండి దాదాపు 2 గంటల పాటు కూడా మస్తాన్ సాయిని విచారించడం జరిగింది. ఎందుకంటే డ్రగ్స్ని అమ్మాయిలకి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ అన్కాన్షియస్కి వెళ్ళిపోతారో ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి న్యూడ్ వీడియోస్ అన్నింటినీ కూడా అతను తీస్తున్నాడనేది ప్రధానంగా ఆరోపణ చేసినటువంటి లావణ్య ఫిర్యాదు మేరకు అసలు ఆ న్యూడ్ వీడియోస్కి సంబంధించి, అంతేకాకుండా వ్యక్తిగత సమాచార సేకరణ విషయంలో కావచ్చు, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఏ విధంగా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నార్సింగి పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ అంశానికి సంబంధించి ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు అనే దానికి మీద కూడా పూర్తి స్థాయిలో నార్కోటిక్ పోలీసులు కూడా మస్తాన్ సాయి దగ్గర నుంచి వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ అంశానికి సంబంధించి మరొకసారి కూడా కస్టడీ కోరేటటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.